అంతర్జాతీయ క్రికెట్లోకి ఎందరో వస్తుంటారు వెళుతుంటారు. కొందరు మాత్రం ప్రత్యేకంగా నిలిచిపోతారు. అలా ప్రత్యేకంగా నిలిచిపోయిన వారిలో రోహిత్ శర్మ కూడా ఒకడు. వన్డేల్లో హిట్ మ్యాన్ సృష్టించిన సంచలనాలు అన్నీ ఇన్ని కావు. గణాంకాల గురించి పట్టించుకోకుండా సెల్ఫ్లెస్ క్రికెట్ ఆడటంలో రోహిత్ ముందే ఉంటాడు. జట్టు అవసరాలకు తగినట్టుగా ఆడేందుకు ప్రయత్నిస్తాడు. ప్రస్తుతం కెప్టెనే అయినప్పటికీ బ్యాటింగ్లో బాధ్యత తీసుకుని పరుగులు సాధించడమే టార్గెట్ అంటాడు. తొలి బంతి నుంచే బౌలర్లపై ఎదురుదాడి చేసి ఆ తర్వాతి బ్యాటర్స్పై ఒత్తిడిని తగ్గించాలనుకుంటాడు. ఒకప్పుడు నిదానంగా బ్యాటింగ్ను ఆరంభించేవాడు. ఆ తర్వాత మెల్లగా గేర్లు మార్చేవాడు. కానీ ఇప్పుడు అలా కాదు, వస్తూనే దంచేస్తున్నాడు. గత వన్డే వరల్డ్ కప్లోనూ అదే చేశాడు. భారత్ ఆతిథ్యం ఇచ్చిన టోర్నీలో పరుగుల మూత మోగించాడు. విరాట్ కోహ్లీకి యాంకర్ రోల్ను అప్పగించి తను మాత్రం అగ్రెసివ్ గేమ్ ప్లాన్తో రెచ్చిపాడు. అప్పుడే కాదు, ఛాంపియన్స్ ట్రోఫీలోనూ అంతే. ఫైనల్లో భారత జట్టుకు కీలకంగా నిలిచాడు. టైటిల్ పోర్లో జట్టుకు అవసరమైన పరుగులు సాధించాడు. టీ20లు, టెస్టులకు గుడ్ బై చెప్పాక రోహిత్ పనైపోయిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. కానీ వన్డేల్లో భారత జట్టుకు హిట్ మ్యాన్ అవసరం ఇంకా ఉందని ఎక్స్పర్ట్స్ తేల్చి చెబుతున్నారు. ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్లో ఇప్పటికే కెప్టెన్గా రోహిత్ లేని లోటు కనిపిస్తోందంటున్నారు. వచ్చే వన్డే వరల్డ్ కప్ వరకు హిట్ మ్యాన్ సేవలను వాడుకోవాలని సూచిస్తున్నారు. అయినా ఎందరో యువ క్రికెటర్లు దూసుకొచ్చినా హిట్ మ్యాన్ ఈజ్ హిట్ మ్యాన్ అని తేల్చి చెబుతున్నారు. కెప్టెన్గా, బ్యాటర్గా రోహిత్కు సరైన ప్రత్యామ్నాయం లేదంటున్నారు. వన్డేల్లో హిట్ మ్యాన్ లాంటోడు ఉండడని చెప్పేస్తున్నారు. నిజానికి వన్డేల్లో ఒక్క డబుల్ సెంచరీ కొట్టడమే గొప్ప. కానీ రోహిత్ ఖాతాలో 3 డబుల్ సెంచరీలున్నాయని మాజీలు గుర్తు చేస్తున్నారు. ఈ రికార్డును బ్రేక్ చేయడం అంత ఈజీ కాదంటున్నారు. 2013లో రోహిత్ శర్మ తొలిసారి డబుల్ సెంచరీ కొట్టాడు. ఆస్ట్రేలియాపై 209 పరుగులు సాధించాడు. ఆ తర్వాత ఏడాది శ్రీలంకపై ఏకంగా 264 పరుగులు కొట్టాడు. చివరిగా 2017లో శ్రీలంకపైనే 208 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. అయితే ఇప్పుడు సెల్ఫ్లెస్ క్రికెట్ ఆడుతున్న రోహిత్ వేగంగా పరుగులు సాధించేందుకు ప్రయత్నించి వికెట్ పారేసుకుంటున్నాడు. కానీ తనకు గణాంకాల కంటే భారత జట్టుకు అద్భుతమైన ఆరంభాలు అందించడమే ముఖ్యమన్నాడు హిట్ మ్యాన్. ఇదే అప్రోచ్ వన్డే వరల్డ్ కప్లోనూ కీలకమయ్యే అవకాశాలున్నాయని మాజీలు అంచనా వేస్తున్నారు. కాకపోతే అప్పటి వరకు ఫిట్నెస్తో పాటు ఫామ్ను కొనసాగించడం కీలకమని చెబుతున్నారు.